అసలు మ్యాటర్ ఏంటంటే వాళ్ళు జూనియర్లకి అయితే ఫ్రెషర్స్ డే చేస్తున్నాం. మేమైతే కాలేజ్కి వచ్చేసరికి టెంట్లన్నీ వేసేసినారు. కాకపోతే అవి గాలికి అయితే ఎగిరిపోయాయి. ఇంకా అందరం కలిసి ఆ పడిపోయిన టెంట్ అయితే లేపి నీట్ గా పెట్టేసాము. ఇంకా ఈవెంట్ కి కావాల్సిన సామాన్లు తేవాలని చెప్పి అందరం బయటకు అయితే వచ్చేసాం. ఇంకా అలా వెళ్ళి కూల్ డ్రింక్ కేసులు అయితే తీసేసుకున్నాం. అలాగే పేపర్ ప్లేట్లు ఇంకా గ్లాసులు అవి ఇవి తీసేసుకున్నాం. అన్ని తెచ్చి డిపార్ట్మెంట్ లో అయితే పెట్టేసి మా పని అయిపోయిందని చెప్పి బయటకు వచ్చేసాం. ఆల్మోస్ట్ ఈవెంట్ అంతా రెడీ అయిపోయింది. డీజే వాళ్ళు కూడా డీజే అంతా చెకింగ్ చేసుకుంటున్నారు. మా వాళ్ళు అయితే చైర్లు అంతా నీట్ గా వేస్తా ఉన్నారు. ఇంకా ఇక్కడంతా అయిపోయిందని చెప్పి మేము అయితే క్యాంపస్ లోపలికి వెళ్ళిపోయాం. చూస్తే ఎంత ముగ్గులతో పూలతో బాగా చేస్తున్నారు వీళ్ళు. ఇంకా అందరం వైట్ షర్ట్ కామన్ గా వేసి రాయల్ ఎంట్రీ అయితే ఇచ్చాం. బాగానే ఎక్స్ట్రా అందరూ డాన్స్లు సింగింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. మనం ఒక పాట పాడాం అనుకోండి. చిలకే కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సీతాకోకలాయనా. ఏదో అలా ట్రై చేసా. ఎలా ఉందో కమెంట్ చేయండి. జూనియర్లు ఏమో గానీ వాళ్ళ పేరు చెప్పుకొని మేమైతే సరిగ్గా ఎంజాయ్ చేసాం. ఇంకా అందరూ ఎగిరెగిరి అలిసిపోయారని చెప్పి మా వాళ్ళు అయితే ఫుడ్ పెట్టేశారు. పొద్దు నుంచి ఏం ఫుడ్ తినకుండా ఎండలో అటు ఇటు తిరిగి ఇప్పుడు తింటుంటే అసలు ఏం సగిట్లేదు. ఈవెంట్ అయితే అయిపోయింది. హడావిడిగా వ్యాన్ కాడికి వెళ్ళే లోపల వ్యాన్ స్టార్ట్ అయిపోయింది. వ్యాన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లే లోపల తినింది కాస్త అరిగిపోయింది. వ్యాన్ లోకి వెళ్ళగానే మా వాళ్ళు కూల్ డ్రింక్స్ కావాలి, సమోసా కావాలి, మలై కాజా కావాలని చెప్పి ఆ మాట అనగానే నాకు ఒకటే గుర్తొచ్చింది. దేవుడు స్వామి వీడు చూడండి కూల్ డ్రింక్ ని ఏదో అనుకొని తాగుతున్నాడు. నువ్వు ఒకటే చూస్తే అలా కాస్త వీడియో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమా. అలా ఏమేమి జరిగి అన్ని మాట్లాడుకుంటే అయితే వచ్చేసాం. సరే మరి నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. బాయ్.